హాయ్ అండి, నేను మీ రాజేంద్ర బాలుని. మేమైతే కళింగపట్నం రెస్టారెంట్కి వెళ్ళడం జరిగింది. ఈ రెస్టారెంట్ వచ్చి హైదరాబాద్లో మణికొండలో ఉందండి. ఈ రెస్టారెంట్ ఎవరిదో కాదు, మన బిగ్ బాస్ 4 సీజన్లో ఫైనల్కి వచ్చిన షాహిద్ సోహెల్ గారిది కళింగపట్నం రెస్టారెంట్. చూశారు కదా, బయట డెకరేషన్ అయితే చాలా బాగుంది. బాగా ఆకలి మీద ఉన్నాం, లంచ్ టైం కదా, ఏదైనా రెస్టారెంట్కి వెళ్దామంటే ఈ సోహెల్ గారి రెస్టారెంట్ అయితే కనపడింది. ఆ రోజు మెనూ రాశారు, ఆఫర్స్ అనమాట. మనకి లెఫ్ట్ సైడ్లో వచ్చి ఒక టీ స్టాల్ పెట్టారు. టీ స్టాల్ కూడా బయట పెట్టారు. బబుల్స్ టీ అని డిఫరెంట్ టీల్స్ అయితే చేస్తారంట ఇక్కడ. నైట్ పూట అయితే ఇక్కడ డెకరేషన్ బయట చాలా బాగుండిద్ది. ఫోటోషూట్కి కూడా చాలా బాగుండిద్ది సార్ అని చెప్తున్నారు సార్. మణికొండలోని మనకు రోడ్ పాయింట్లోనే ఉంటుంది ఈ రెస్టారెంట్ వచ్చి. ఫుల్ ఆకలి మీద వెళ్ళాం మేము. రెస్టారెంట్ దొరికింది కదా అని లోపలికి వెళ్ళి చూద్దామని వెళ్తుంటే మా బాబు ఈలోపు డాడీ ఆకలేస్తుంది డాడీ, ఏదైనా బిర్యానీ కానీ ఏదైనా తినేద్దాం పదండి అని చెప్తున్నాడు. బయట ఫోటోలు చాలా అని అన్నారు. ఇంకా మనకి బయట డోర్ తీయగానే మనకి లెఫ్ట్ సైడ్లో కనబడతారు సార్ ఒక సారు. ఆ సారే వచ్చి ఈ రెస్టారెంట్ని మెయింటైన్ చేస్తారంట. మన సోహెల్ గారి ఫ్రెండ్ అంట సారు. మనకి లెఫ్ట్ సైడ్లో టీ షర్ట్లు ఉన్నారు కదా, వైట్ టీ షర్ట్లో ఉన్నారు చూడండి, ఈ సార్ అంట ఈ రెస్టారెంట్ మొత్తం మెయింటైన్ చేసేది. సార్తో మాట్లాడాను నేను. పర్లేదు సార్, వీడియో మీరు తీయండి పర్లేదు అని చెప్పేసి అన్నారు. వీడియో చేసుకోండి అన్నారు. చాలా బాగా మాట్లాడారు. సార్ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. 1 minute సార్, ఫుడ్ మేము ఆర్డర్ తీసుకుంటాము, క్లీన్ చేసేసి రెడీ చేస్తామని చెప్తున్నారు. చూశారు కదా, ఇంటీరియర్ డిజైన్ అయితే మీకు లెఫ్ట్ సైడ్లో పైన చాలా బాగా చేశారండి. ఇది వచ్చి డిఫరెంట్ ఆకులతో పూలతో చేసినట్టు చేశారు. మనకి రైట్ సైడ్లో వచ్చి పెద్ద ఫ్రేములు కనబడతాయి. రాజుగారి, రాణి గారి, మన ఛత్రపతి శివాజీ గారు లాంటి పెద్ద ఫ్రేములు అయితే కనబడతాయి. ఫుడ్ విషయానికి వస్తే స్టార్టర్స్ అండి. స్టార్టర్స్ అయితే డిఫరెంట్ స్టార్టర్స్ పెట్టారు ఇక్కడ. చూశారు కదా, క్యారెట్, కీర దోశ, మొత్తం జీడిపప్పు, బాదం పప్పులతో ఆమ్లెట్ కూడా చూశారు కదా, స్టార్టర్స్ మోడల్లో చేశారు. ఫుడ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఆమ్లెట్ నేను టేస్ట్ చేశాను. అండ్ తర్వాత వచ్చి టమాటోతో చేసిన స్టార్టర్స్, చికెన్, మటన్స్తో చేసిన స్టార్టర్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ. ఈ బ్రాంచెస్ కూడా వైజాగ్లో కూడా పెట్టారని చెప్తున్నారు సార్. లాస్ట్ మంత్ కూడా వైజాగ్లో ఇది ఓపెన్ చేశారంట బ్రాంచెస్. ఐస్ క్రీమ్తో చేసిన ఐటెం ఒకటి ఉంది. ఐస్ క్రీమ్తో చేసిన వేఫల్ ఉంది. ఇది కూడా చాలా టేస్టీగా ఉంది. అసలు చాలా అంటే చాలా బాగుంది సార్ ఫుడ్ వచ్చి. టమాటోతో చేసిన స్టార్టర్స్. నెక్స్ట్ వచ్చేసి మీకు మంచూరియాలు, డిఫరెంట్ మంచూరియాస్ అనేది ఉన్నాయి ఇక్కడ ఫుడ్లో. చూశారు కదా, అపోలో ఫిష్ ఓన్లీ సేమ్ చేప మోడల్లో తీసుకొచ్చి పెట్టారు. అండ్ వెజిటేబుల్ మంచూరియాస్ కూడా తయారు చేశారు. ఇది వచ్చి బ్రాంచ్ మన లాస్ట్ మంత్ వైజాగ్లో కూడా స్టార్ట్ చేసాం సార్ అని చెప్తున్నారు. ఇక్కడికి అప్పుడప్పుడు సెలబ్రిటీస్ కూడా వచ్చి వెళ్తూ ఉంటారని చెప్తున్నారు. చికెన్ లాలీపాప్ సార్, చికెన్ లాలీపాప్లు కూడా చాలా బాగున్నాయి ఇక్కడ. సెలబ్రిటీస్కి జబర్దస్త్ సెలబ్రిటీలు, ఇంకా కొంతమంది సెలబ్రిటీలు కూడా వచ్చి వీడియోలు తీసుకుని వెళ్తూ ఉంటారు సార్ అని చెప్తున్నారు. సోహెల్ సార్ కూడా అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉంటారంట ఇక్కడికి. అండ్ లాస్ట్లో మనకి జున్ను అయితే ఒకటి ఇస్తారు. జున్ను అయితే చాలా బాగుంది సార్. మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు రెస్టారెంట్ విజిట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇట్లు మీ రాజేంద్ర బాలు. చూశారు కదా, రైట్ సైడ్ మొత్తం కూడా చాలా అంటే చాలా బాగా నీట్గా డెకరేషన్ చేశారు. కూర్చుంటే అలా కూర్చోవాలనిపించింది. ఫుడ్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. బిర్యానీ కానీ, ఫ్రాన్స్ బిర్యానీ, చికెన్ మటన్ బిర్యానీ కానీ, ఫిష్ కర్రీ అన్నీ బాగున్నాయి. బాయ్.